వాక్యాన్ని మరొకసారి చదువుకున్నాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయంలో ఒక మాట, జలగకు ఇమ్ము ఇమ్ము అను ఇద్దరు కూతుర్లు కలరు అంటే చాలు. పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటను మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఈ మాట రచించినటువంటి రచయిత ఆగూరు. ఈ మాట రచించిన రచయిత ఎవరు అంటే ఆగూరు. ఆగూరు అనే మాటకు అర్థం ఏంటంటే సమకూర్చుకొనుట. ఆగూరు అనే మాటకు అర్థము సమకూర్చుకొనుట. దేన్ని సమకూర్చుకోవాలి ఈ ప్రార్థనలు? దేనికంటే సంఘము క్షేమాభివృద్ధి చెందటానికి, అనేక మంది సేవకులు ఉజ్జీవించబడటానికి, సంఘము అభివృద్ధి కొరకు, వీటన్నిటిని కూడా ఏంటంటే సమకూర్చబడాలి. అందుకని ఆగురు ఎవరు అంటే తాతల నుంచి నేర్చుకుంటూ వచ్చినటువంటి వాడు. మొదటి వచనంలో ఆ మాట రాయబడుతుంది అన్నమాట. మొదటి వచనంలో ఏమని రాయబడుతుంది? దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఆ మనుష్యుడు ఈతియేలునకు ఒక కాలకును చెప్పిన మాట నిశ్చయముగా మనుష్యులలో నా వంటి పశుప్రాయుడు ఒక తరము తర్వాత మరొక తరము ఏమిటన్నట్టు వారు నేర్చుకొని సమకూర్చుకొని పలికిన మాటలు. ఇతను ఏమంటున్నాడంటే నేను పశుప్రాయుడను అన్నాడు. రెండోది ఏమన్నాడంటే నేను మాటలు రానివాడను, నాకు చదువు లేదు, నేను చదువు లేనటువంటి వ్యక్తిని అని జ్ఞాపకం చేస్తున్నాడు. మూడవ వచనంలో ఏమంటాడు? నరులకున్న వివేచన నాకు లేదు, నేను జ్ఞానాభ్యాసము చేసిన వాడను కాను, పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము ఎన్ని ఆత్మీయమైన సంగతులను జ్ఞాపకం చేస్తున్నా. నేను జ్ఞానము లేని వాడను, పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానము నాకు అంతకంటే ఏమాత్రము, నరులకున్న జ్ఞానము నాకు లేదు. అయినప్పటికీ కూడా నేను కొన్ని ఆత్మీయమైన సంగతులను గుర్తు చేస్తున్నాను. ఆయన దేని మీద పరిశీలన చేస్తున్నాడు అంటే ఈ యొక్క సామెతల గ్రంథం అంతట్లో చాలా రకాలైన పక్షులు, జంతువులు, రకరకాలైనటువంటి వాటిని గురించి ఆయన జ్ఞాపకము చేస్తూ ఈ సంగతులన్నీ పలికాడనమాట. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన దేనిని గురించి ఆయన పరిశోధన చేశాడో ఆ పరిశోధన చేసిన ఆ మాటలన్నిటిని కూడా ఒక్కొక్కటి జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మనల్ని అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే మనుషులకు లెక్క అడుగుతాడు, దేవుడు సృజించిన జంతువులను కూడా లెక్క అడుగుతాడనమాట. ఆదికాండము 9వ అధ్యాయంలో ఆ మాటలను ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తారు, చదువుతారు ఒకసారి. ఆదికాండము 9వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాటలు చెప్పబడతాయి. నరులకు ప్రాణమైన నీ రక్తమును గూర్చి దాని గురించి ప్రతి జంతువును నరులను విచారణ చేయుదును. ఆయన ఏం చేస్తాను? లెక్కలు అడుగుతాడనమాట. అందరినీ కూడా తాను సృజించిన జంతువులలో, పక్షులలో, లేకపోతే మనుషులు అందరి గురించి లెక్క నేను అడుగుతాను. ఈ జలగను కూడా ఒక లెక్క అడుగుతున్నా. దీనికి ఏముందంట? తల్లి పేర్లు పెట్టింది. ఏమని పేరు పెట్టింది? ఇమ్ము. ఇంటి పేరు పెట్టలా, ఇంటి పేరు ఏం పెట్టలా, ఇమ్ము. ఎవరి మీద ఇమ్మ అంటే ఏమవుతారు? ఇద్దరు వస్తారనమాట. అంటే పేరు మాత్రం ఉన్నది, కానీ దానిలో ఆత్మీయ భావము చక్కగా ఉన్నది. జలగ చూస్తే మనకి ఎలా ఉంటుంది? ఒళ్ళు జలదరిస్తుంది. జలగంటే జలధర అంటదన్న. దీని గురించి మనం 3 ప్రాముఖ్యమైన ఆత్మీయమైన విషయాలను మనం జ్ఞాపకం చేసుకుని ఆగురు అంటూ నాకు అంత జ్ఞానము లేదు, కానీ జ్ఞానము కావాలంటే దేని కాడికి వెళ్ళాలి మనం? ఇప్పుడు జలగ దగ్గరికి వెళ్తే జ్ఞానం వస్తుంది. ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు మనం జ్ఞానం కావాలంటే? జలగ దగ్గరికి వెళ్ళాలి. మనం జలగ లాంటి వాళ్ళం కదా,
జలగలమా? మనం మనుషులమా? జలగలమే ఒక రకంగా నన్ను అడగాలంటే. ఎందుకని? నాకు అది కావాలి ప్రభువా, నాకు ఇది కావాలి ప్రభువా, నాకు అది దయచేయి ప్రభువా, నాకు ఇది దయచేయి ప్రభువా అని దేవుణ్ణి అడగటమే మనకు తెలుసు. దేవునిని అడగటమే మనకు తెలుసు. కానీ దేవా నన్ను ఎందుకు పుట్టించావు, నేను నీ కొరకేం చేయాలని ఎప్పుడన్నా అడిగామా? ఎప్పుడన్నా అడిగామా? చెప్పండి. నేను అడిగాను అని చెప్పిన వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తారా? దేవా నన్ను ఈ భూలోకంలో ఎందుకు పుట్టించావు, ఏ పర్పస్ మీద నన్ను జ్ఞాపకం చేసుకున్నావు, నన్ను పుట్టించడానికి కారణం ఏంటి అని ఎప్పుడైనా ఎన్నడైనా నువ్వు నోరు తెరిచి అడగగలిగావా? అమ్మా అడిగారా? ఎంతసేపటికి మనం అడుగుతా, నాకు ఇల్లు దయచేయ్యా, నాకు ఉద్యోగం దయచేయ్యా, నా పిల్లవాడికి మంచి భవిష్యత్తు అయ్యా, నాకు అది కావాలయ్యా, ఇది కావాలయ్యా అని అడగటమే మన పని. అందుకని దానికి ఏమనంట, ఇమ్ము అని ఇద్దరు కూతుళ్ళు. మనం అభివృద్ధి చెందాలి, మనం ఆశీర్వాదకరంగా ఉండాలి, మనం దీవెనకరంగా మలచబడాలంటే జలగను గుర్చిన కొన్ని సంగతులు మనము జ్ఞాపకం చేసుకోవాలి. దీని పరిస్థితి ఏంటి? ఎందుకు ఆగూరు ఈ మాటను చెప్తున్నాడంటే ఆయన సమకూర్చుకొని కొన్ని మాటలను ఆత్మీయంగా సంఘానికి గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇది సంఘానికి సంబంధించిన మాట. ఎందుకంటే ఆయన ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఆ జలగకు ఇమ్ము అని ఇద్దరు కూతుళ్ళు ఉన్నట్లుగా మనము కూడా ఎలా ఉండాలంటే దాని వల్లే నివాసం చేస్తూ దాని వల్లే జీవించాలనే ఉద్దేశంతో ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటిగా దాని నివాసం ఎక్కడా? జలగ నివాసం ఎక్కడ అంటే నీళ్ళల్లోనే ఉంటుంది. అది ఎక్కడ పడితే అక్కడ తిరగదు. దాని నివాసం ఎక్కడ? నీళ్ళల్లోనే ఉంటుంది. నీళ్ళు అంటే అర్థం ఏంటంటే దేవుని రక్షించబడిన ప్రతి విశ్వాసి, మారు మనసు రక్షణ అనుభవం కలిగిన ప్రతి విశ్వాసి కూడా ఏ అనుభవంలోనికి రావాలి? నీళ్ళ అనుభవంలోనికి రావాలి. నీళ్ళ అనుభవం అంటే వాక్యము అనుభవం. ఈరోజు మన దగ్గర వాక్యం ఉన్నదా అంటే వాక్యం మన దగ్గర లేదు. పోయిన వారం ఏమో చెప్పారమ్మా అయ్యగారు అంటే ఏమంట, గుర్తు లేదండి అంటాం. గుర్తు లేదండి అని అన్ని మాటలు పలుకుతూ ఉంటాం. కారణం ఏంటంటే రాను రాను మన పరిస్థితులు ఏమైపోయినాయంటే ఆత్మీయంగా మనం ఎలా ఉండాం, అటు వెచ్చగానైనను ఇటు చల్లగానైనను. అంటే వెచ్చగా ఉంటే దాని అర్థమైంది. కొంతమంది జ్వరం వచ్చింది అనుకో ఏం చేస్తారు, మెడ కింద చేయబెట్టి ఏం చేస్తారు, వేడి ఎక్కువైందా అంటే జ్వరం వచ్చేసింది నీకు అంటే టెంపరేచర్ ఎక్కువైపోయింది అంటారు. ఒకవేళ మరలా కానీ పూర్తిగా చల్లబడిపోయిందా చచ్చిపోయామని చెప్తారు, ప్రాణం పోయిందిరా అంటారు. అంటే మనం చేస్తూ ఉన్నాం ఇప్పుడు, మొదటి ప్రేమ ఉన్నదా, మొదటి విశ్వాసం ఉన్నదా, మొదటి పట్టుదల మనకున్నదా అంటే మన దగ్గర అది కనబడలా. ఎందుకని అంటే మనం ఏ స్థితిలో ఉన్నాం ఇప్పుడు? నుల్లి వెచ్చన అటు వెచ్చగాలేము. బాధపడుతున్నారా? బాధపడకండి. కడవరి దినాలు అంత్య దినాలలో మనం ఉన్నాం. నేను అడిగాను, ప్రభువా నన్ను ఎందుకు నువ్వు బతికిచ్చావని అడిగితే, నీ ముందు పని ఉన్నది, నీ ముందు పని ఉన్నది కనుక ఆ పనికి నువ్వు యోగ్యులుగా ఎంచబడాలి, ఆ పనిలో నువ్వు ముందుకి కొనసాగాలి. ఈ కడవరి దినాల్లో నేడు సంఘాలలో ఎలా ఉన్నదంటే ఈ నుల్లి వెచ్చని స్థితి. చాలామంది కొత్త వాళ్ళు కనపడుతున్నారు, నాకు పాత వాళ్ళు కనపడట్లా. కారణం అంటే నుల్లి వెచ్చని స్థితి, ప్రతిదానికి అలగటాలు కదా. నాటి సంఘంలో ఎలా ఉందంటే పరిస్థితి, అలగటాలు ఎక్కువగా ఉన్నాయి. పాటకు సమయం లేదనుకో ఏం చేస్తారు? సంఘంలో అలుగుడు, నాకు పాటకు సమయం లేదు కాబట్టి అని ఇంకా రారు, కనబడరు. మా సంఘంలో ఒక అతను ఉన్నాడు, ప్లేట్లు ఇచ్చాడు, భోజనం ప్లేట్లు. ఆయన ఏం చేశాడంటే వాళ్ళ ఇంటికాడ కుటుంబ ప్రార్థన పెట్టుకున్నాడు. కుటుంబ ప్రార్థన పెట్టుకుంటే అయ్యా మాకు కుటుంబ ప్రార్థన పెట్టుకున్నాక ప్లేట్లు తెచ్చి మేము ఇక్కడ వాడుకుంటాం అన్నాడు. నేనేమన్నానంటే సంఘములో ప్రతిష్ఠించబడిన ఏ వస్తువు బయటకు ఇవ్వబడదు కాబట్టి ఇవ్వను అన్న. దానికి ఏమన్నాడు ఆయన, నేను నీ దగ్గరికి రాను అంటే ఫినిష్ అయిపోయి.
అంటే ప్లేట్లు ఇగిపోయినా అలుగుతారు, పాట ఇగిపోయినా అలుగుతారు, తర్వాత ఇంకేదేనికి అలుగుతారు? ఏదైనా సమయ సందర్భాల్లో ఒకవేళ బిజీగా ఉండి పలకరించకపోయినా అలుగుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితులు కలుగుతూ ఉంటాయి. అందుకంటే నేటి సమాజంలో మనం ఎలా ఉంటున్నామంటే నీటి అనుభవం మన దగ్గర లేదు. వాక్య అనుభవం కనుక నువ్వు కనుక బాగా ఉన్నట్లయితే, వాక్యం లోతు కనుక తెలిసినట్లయితే, వాక్యంలో ఉన్న సంగతులు కనుక నువ్వు బాగా అర్థం చేసుకోగలిగితే ఎక్కడుంటావు? నువ్వు సంఘములో నిలిచి ఉంటావు. సంఘంలో ఏం చేస్తావు? నిలుస్తావు, సంఘంలో ఫలిస్తావు. కాబట్టి వాక్య అనుభవం కావాలి. నేను మిమ్మల్ని ఒక చిన్న మాట అడుగుతాను. సంఘము ప్రారంభించి ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? వినపట్ల 27 సంవత్సరాలు. మా పరిచర్య ప్రారంభం 30 సంవత్సరాలు. 30 సంవత్సరం మా పరిచర్య ప్రారంభం. 30 సంవత్సరం నేను పరిచర్య ప్రారంభించిన 3వ సంవత్సరంలో ఎవరిని కలిశాను? ఆదామయ్య గారిని కలిశాను. నాటి నుంచి నేటి వరకు కూడా, నాటి నుంచి నేటి వరకు కూడా దేవుడు అడుగుతూ ఉంటాడు. కొన్నిసార్లు ఏమడుగుతున్నాడంటే, ఆదామా నువ్వు ఎక్కడున్నావని అడిగాడంట. ఆదామా నువ్వు ఎక్కడున్నావంటే ఆదాం ఏం సమాధానం చెప్పాడు? ఈ ఆదాం గారిని కదా, ఆదాం గారిని అడిగాడు. ఏమని అడిగాడు దేవుడు? ఏమని అడిగాడంటే, ఆదామా నువ్వు ఎక్కడున్నావని అడిగితే ఆయన ఏమన్నాడు? నీ స్వరము విన్నప్పుడు నేను చెట్టు చాటున దాగి ఉన్నాను అన్నాడు. నీ స్వరం విన్నప్పుడు చెట్టు చాటున దాగి ఉన్నాను అన్నాడు. మరలా ఒక ఆయన్ని అడిగాడు, జక్కయ్య నువ్వు త్వరగా దిగిరాయి అన్నాడు. ఎక్కడుంటే? చెట్టు మీద ఉంటే. ఆయన చెట్టు చాటునున్నాడు, ఈయన చెట్టు మీద. అలిగినోడు ఎక్కడుంటాడు? చెట్టు చాటునుంటాడు. ఎవరినట్టింటి వాడు ఎక్కుతాడు? చెట్టు పైన ఉంటాడు. చెట్టు పైన ఉన్న జక్కయ్యని చూశాడు. తర్వాత ఏముంచాడు? చెట్టు కింద నిలబడ్డ నతానేయులను కూడా, నతానేయులను చూశాడు. అంటే దేవుడు అందరినీ చూస్తూ ఉంటాడు. దేనికి అంటే, దేనికి చూస్తున్నాడంటే నువ్వేం చేస్తున్నావని, నువ్వేం పని చేస్తున్నావు. మరొకసారి నేను అడుగుతున్నా మిమ్మల్ని, బైబిల్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీలో? బైబిల్ చదువుకున్న వాళ్ళ చేతులు ఎత్తారా? బైబిల్ ఒక్కసారైనా మీరు చదివారా అని నేను అడుగుతాను. వినపడుతుందా అన్నమాట? వినపడుతుందా? బైబిల్ ఒక్కసారి చదివి ముగించిన వాళ్ళు మా ఒక్కళ్ళేనా? ఇద్దరా? మిగతా వాళ్ళు పురుషులు అక్కడక్కడ చదువుతారు, కళ్ళు మూసుకొని చదువుతారు. ఒక్కొక్క మీ పాస్టర్ గారు చెబుతున్నారు, పెద్దయ్య గారు అక్కడక్కడ చదువుతారు. అంటే ఏమనంటే, ప్రభా ఈరోజు నాతో మాట్లాడే ప్రభా నేను కళ్ళు మూసుకొని నెట్ట చదువుతారా? కళ్ళు మూసుకొని పెడతారు. ఏళ్ళు మంచి వాక్యం వచ్చిందంటారా? నేనేమంటానంటే, అట్లా మంచి వాక్యం వచ్చింది చదువుతున్నారు అనుకో, పొరపాటున ఏదైనా వాక్యం వచ్చింది దానికి ఏమైపోతారు? అలా కాదు. ఒక్కసారి కూడా నువ్వు బైబిల్ చదివి ముగించకపోతే ప్రయోజనము లేదు. నువ్వు ఒక్కసారైనా బైబిల్ చదివి ముగించాలి. ఆ బైబిల్ నువ్వు చదివి ముగించలేకపోతే నువ్వు జలగలాగానే ఉంటావు. జలగకు ఉద్దేశం ఏంటంటే అది ఎప్పుడు కూడా నీటి అనుభవంలోనే ఉంటుంది. అంటే వాక్యము అనుభవంలో. వాక్యము ఎందుకు మనము జ్ఞాపకం చేసుకోవాలి అంటే, ఈ వాక్యం ఏం చేస్తుంటే మనకి జలగ ఏం నేర్పుతుంది మనకంటే తెలివి నేర్పుతుంది. జలగ ఏం నేర్పుతుంది మనకి? తెలివి నేర్పుతుంది అన్నమాట. నేను ఎప్పుడు నెలలో ఉంటాను, నువ్వు ఎక్కడ ఉంటావు అని అడిగితే జలగ ఏమంటుంది? నేను ఎప్పుడు వాక్యం అనే నీటిలో నివాసము చేస్తాను, వాక్యముతో నేను ఉంటాను. కాబట్టి మనం కూడా ఎక్కడుండాలి? వాక్యములో చదవాలి, వాక్యము ధ్యానము చేయాలి, వాక్యమును అర్థం చేసుకోవాలి, వాక్యమును ఇతరులకు బోధించగలిగి ఉండాలి. ఎక్కడేసే గొంగలంటే 38 సంవత్సరాలు ఉన్నాడు కొన్నేటి దగ్గర ఒక ఆయన.
38 సంవత్సరాలు ఎక్కడేసిన గొంగలంటే అక్కడే ఉండకూడదు. మనం ఎలా ఉండాలంటే ఇతరులను ప్రభు దగ్గరికి నడిపించే వ్యక్తులుగా మనం కనబడుతుండాలి. సైతాన్ బెస్ట్ అని అనుకుంటే సైతాన్ మంచాడు కదా. నేనేమంటానంటే తాను వదిలిపెట్టిన ఇల్లు ఏం చేసిందంట, చూడటానికి వచ్చిందంట. తాను వదిలిపెట్టిన ఇల్లు చూడటానికి వచ్చింది. అమ్మో నేను ఒక్కదాన్ని పోతే బాగుండదు అని ఏం చేసింది. అది బెస్ట్ కదా. ఎంతమంది లాక్కొచ్చింది, తనకంటే 7 చెడ్డవాటిని లాక్కొచ్చేసింది. 7 చెడ్డవాటిని తన దాంట్లో తీసుకొచ్చింది. మనము ఎంతమందిని తీసుకొచ్చుకున్నారు మీ సంవత్సరంలో? అయ్యగారు మరి చిన్న అయ్యగారు ప్రార్థన చేస్తున్నారు ఆత్మల రక్షణ కొరకు, సంఘ సేవ అభివృద్ధి కొరకు, ఆత్మల భారం కలిగి సేవ చేయాలి, అది లేవనెత్తయ్యాని ప్రార్థన చేస్తూ ఉన్నాడు కదా. మరి ఎంతమందిని మనం నడిపించ, సాతానేమో 10 మందిని తెచ్చుకొని వచ్చింది, మనం ఎంతమందిని తీసుకురావాలి? నువ్వు రక్షించబడితే సరిపోతుందా అమ్మా? రక్షించబడితే సరిపోతుందా? మీ భర్త లేరని అడిగితే ఏం చెప్తావు? మా పాస్టర్ ఇక్కడే కూర్చుంది. 6 నెలల తిరగతరికి నేను బైబిల్ పట్టుకున్నా. 6 నెలలు కూడా నాకు సమయం రాక తిరిగి నేను బైబిల్ చేత పట్టుకొని చేతికి వచ్చాను. ఎందుకని అంటే ఆమె చేసిన ప్రార్థన. దేని కొరకు ప్రార్థన చేసేదంటే, అయ్యా నేను ఒక్కదాన్ని రక్షించబడితే చాలదు, నాతో పాటు నా భర్త కూడా దేవుని సన్నిధిలో కనబడాలి. ఇప్పుడు మేము అందరం కనబడ్డామా? మరి మీ భర్త లేరు, ఎక్కడున్నారు? మీ పిల్లలు ఎక్కడున్నారు? క్రికెట్ ఆడుతున్నారా? గేమ్స్లో ఉన్నారా? ఈ మధ్యకాలంలో చాలా అనుభవాలు వచ్చేసినాయి నాకు. ఒక పిల్లవాడు చేతులు పట్టుకొని ఊరు గలగలగలగలతో కొట్టుకుంటా ఉన్నాడు. దేన్ని ఆడుతూ ఉన్నాడు. వాడు ఏం ఆడుతున్నాడు వాడికే తెలియలా. లాస్ట్కి తిరిగి చూసుకునే సరే 32 లక్షలు అప్పు అయిపోయాడు. 32 లక్షలు అప్పు అయిపోయి తల్లిదండ్రులు చేసిన ఆస్తి అమ్మి కట్టాల్సి వచ్చి ఇంకా కట్టలేని పరిస్థితిలో పురుగు మందు తాగాడు. అంటే మీకు అర్థమవుతుందా? ఏం చేశారు? గేములు ఆడి పోగొట్టుకున్నాడు డబ్బు. కనుక మన పిల్లలు ఏం చేస్తున్నారో మనకు అర్థం కాని స్థితిలో మనం ఉంటున్నాం. నేనేం చెప్తున్నానంటే, ఆగురు ఏం నేర్చుకున్నాడంటే తండ్రి దగ్గర ఏం నేర్చుకున్నాడు? ఒక మంచి పాఠం నేర్చుకున్నాడు. ఆ పాఠాన్ని మరలా ఏం చేశాడు? ఇతరులకు బోధించడానికి సిద్ధపడి దేని గురించి చెప్తున్నాడు? జలగను గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ జలగ ఎక్కడుంది ఇప్పుడు? నీటిలో, అంటే వాక్యంలో నీవు ఉండాలి. వాక్యంలో లేకపోతే మనము అభివృద్ధిని చెందలేం, మనం ఆశీర్వాదకరంగా ఉండలేం. కాబట్టి రెండో విషయాన్ని వాక్య అనుభవం మనకు ఉండాలి. రెండో విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. రెండో విషయం ఏంటంటే, జలగా ఏం చేస్తుందంటే మనకి తెలివి లేని వారికి తెలివినిస్తుంది. తెలివి లేని వారికి రోజు డాక్టర్లు దేని గురించి జ్ఞాపకం చేసుకున్నారు? డాక్టర్లకు జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందంట? ఒక రోగి ఏదన్నా బాగలేనప్పుడు, నేను పల్లెటూరులో నివాసం చేశా, నేను మరలా చెబుతున్నాను, నేను పుట్టింది ఎక్కడ? గుంటూరు జిల్లా పెద్ద కాకానిలో పుట్టా. పెరిగిందేమో నెల్లూరు జిల్లా, ఉంటుందేమో ఒంగోలు. గుంటూరు, నెల్లూరు, ఒంగోలు. కాబట్టి నేను నెల్లూరులో ఉన్నప్పుడు నేను పశువులు కాసేటప్పుడు ఏమైందంటే, ఆ బర్రెలు తీసుకొని నీళ్ళలోకి వెళ్ళేవాడిని. నీళ్ళలోకి వెళ్తే పాంగాలు ఏం చేస్తే జలగలన్నీ గుట్టుకుంటాయి అన్నమాట. అప్పుడు ఒక ఆయన్ని అడిగాను, ఏమని అడిగంటే, అయ్యా ఈ జలగలు ఎందుకు పట్టుకున్నాయి అంటే, మనిషి ఒక వ్యాధితో ఏదైనా బాధపడుతుంటే దాన్ని ఏం చేస్తాడంటే తగిలిస్తారంట. ఎక్కడ? ఆ వ్యాధి కలిగినటువంటి అక్క మచ్చల మీద తగిలిస్తే దాన్ని అంతా బయటికి తీల్చేస్తాడు. పీల్చేసిన తర్వాత అప్పుడు దాన్ని ఏం చేశారు? ఇప్పుడు మన వైద్య శాస్త్రం ఏం చెప్తుందంట, జలగ శాస్త్రాన్ని జ్ఞాపకం చేసుకొని ఈ చెడు రక్తాన్ని బాగా మరి మోదకాలు ఉన్నటువంటి వాళ్ళకి పెడితే బోధకాలు కాస్త కంప్లీట్గా పోతుందని చెప్పి వాళ్ళు నిర్ధారణ చేసేస్తారు. అంటే ఏమిచ్చిందంట? అది తెలివి లేని వారికి తెలివిని జ్ఞాపకం చేస్తుంది. మనకు వాక్యం జ్ఞానం కావాలంటే ఎక్కడికి రావాలి? మనం వాక్యంలోనికి. నీ వాక్యము వెల్లడి అగుటతోడని
నీ వాక్యము చెప్తారా? నీ వాక్యము వెల్లడి అగుడుతోడని ఏం కలుగుదంట? తెలివి లేని వారికి తెలివిస్తుంది. మనం చదువుకుంటున్నాం, బాగానే ఉంది. చదువు రాని వాళ్ళు బైబిల్ కంప్లీట్ చేస్తున్నారు. చదువు వచ్చిన వాళ్ళు ఏం చేయాలా? నేను మీకే చెప్తున్నా, ఎవరిని వస్తున్నారా? ఈ సంవత్సరం అయినా ఏం చేయాలి మీరు? నేను ఈసారి నేను అడిగినప్పుడు ఏం చేయాలి? నేను కంప్లీట్ చేశానని చెప్పాలి. ఈ వాక్యం కనుక నువ్వు చదవగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచగలుగుతాడు. దేవుడు నీకు ఇచ్చే జ్ఞానము చాలా గొప్పది. అది ఎవరు నేర్పుతున్నారంటే జలగ మనకి నేర్పగలరు. రెండో విషయం ఏంటంటే అది తెలివి లేని మనకు ఏమిస్తుంది? తెలివిని కలగ చేస్తాను. మొదటిది నీటిలో నివాసం ఉంటుంది. రెండోది ఏం చేస్తుంది? తెలివి లేని మనకి తెలివినిస్తుంది. మూడోది ఏం చేస్తుందంటే అది చెడును ఏం చేసి తొలగిస్తూ ఉంటుంది. ఏం చేస్తుంది? చెడును తొలగిస్తుంది అన్నమాట. చెడులో జీవిస్తున్న ప్రతి మనిషిని ఏం చేస్తుంది? ఆ ప్రదేశం నుంచి చెడు రక్తం అంతా బయటికి తీసేది. అంటే మనిషిని బ్రతికిస్తుంది. మనం ఏం చేయాలి? ఒక మనిషిని ఏం చేయాలి? మనం నువ్వు రక్షించబడిన తర్వాత మనం కూడా ఎవరైనా చెడులో జీవిస్తున్నప్పుడు ఆ చెడులో జీవిస్తున్న వ్యక్తులు ఏం చేయాలా? నువ్వు నడుస్తున్న మార్గంలోనికి వారిని నడిపింది. ఏ మార్గంలో నడుస్తున్నాం మనము అంటే జీవ మార్గంలోనికి మనం నడుస్తున్నాం. కనుక మిమ్మల్ని నేనేమైనా జ్ఞాపకం చేస్తానంటే ప్రతి వ్యక్తి కూడా మీ రక్షణ సాక్ష్యాన్ని ఇతరులకు పంచేవారికి ఉండాలి. ఈ సంఘం 25 సంవత్సరాలు స్థాపించబడింది. 29 సంవత్సరాల నుంచి ఎంతమంది వ్యక్తులు బాగుపడ్డారో నాకు తెలుసు, ఎంతమంది స్వస్థపడ్డారో నాకు తెలుసు. మరి అందరూ కూడా సాక్ష్యాలు చెప్తా ఉన్నారనుకో, మరి నందులపేటలో ఏమైపోవాలా ఈ సంఘము? ఏ స్థితిలోంచి ఏ స్థితికి వెళ్ళాలి మనము? ఏ స్థితికి వెళ్ళాలి మనము అంటే అభివృద్ధిలోకి. ఒక వ్యక్తి మరొక వ్యక్తిని రక్షణ. నువ్వు బాగుపడిన తర్వాత ప్రభువారు ఏం చెప్పాడు? అయ్యా నువ్వు బాగుపడ్డాను కాబట్టి నేను ఇక్కడే ఉంటానన్నాడు. ఇక్కడే ఉంటాననగానే ప్రభువారు ఏమంటున్నాడంట? నేను చేసిన ఈ కార్యములను పోయి దెక్కపోలియాల్లో ప్రకటించుడి. నువ్వు ఇక్కడ కూర్చుంటే ప్రయోజనం కాదు. నువ్వేం చెప్పాలా? నేను బాగు చేసినందుకు ఏం చేసి నేను చేసిన ఈ కార్యాలను ఇతరులకు నువ్వు చెప్పటం నేర్చుకోవాలి. నువ్వు చెప్పేం చేయాలా? ఇతరులను ప్రభు దగ్గరికి మనం దానికే ఒక ప్రార్థన. ఇది మనకి ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన, సంఘము క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థన, సేవకుల కొరకు ప్రార్థన. ఇవన్నీ మన అంశాల వారిగా చెప్తూ ఉన్నారు. మనం చెప్పటమే కాదు కానీ జలగేం చేస్తుంది? ఇతరులకు చెడును తొలగించి ఏం చేస్తుంది? మరొకరికి. అందుకే నేను ఎప్పుడు కూడా సంఘంలో ఏమని జ్ఞాపకం చేస్తుంటే మనం కుక్కలాగా ఉండాలని చెప్తాను. ఎట్లా ఉండాలి? జంతువుల గురించే చెప్తున్నాను. కుక్కలాగా ఉండాలి. ఎందుకు కుక్క ఏం చేస్తుంది? విశ్వాసం ఉంచుద్ది, అంతేనా? మరొక పని చేస్తుంది. నేను ఒక మాట చెప్తాను. ఒక గజ్జి కుక్క ఉంది బజార్లో, బాగా గజ్జి పెట్టి ఉంది. దానికి గజ్జి పెట్టి తిరుగుతూ ఉంది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏం చేస్తాను? డాక్టర్ గారు దాని మీద జాలిపడి దాన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆయింట్మెంట్ రాసి శుభ్రంగా కడిగి శుద్ధి చేశాడు. బాగుపడిపోయింది ఆ గజ్జి కుక్క. అదేం చేసింది? బజార్లో తిరుగుతూ ఉంది. తిరుగుతూ దీనిలాగే గజ్జి పెట్టింది, దీనిలాగే బాధపడుతుంది. మరలా దాని కంట్లో పడింది ఒకటి. ఇది మెల్లగా పోయి ఏం చేసింది? తోక దాడించుకుంటూ వెళ్ళి దాన్ని అలా చూసుకుంటూ నా ఎన్నికెడితే నువ్వు రామ్మని చెప్పి ఏం చేసింది? ఎన్నికెడి తీసుకొని మళ్ళీ ఆ డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళింది. ఈ డాక్టర్ గారు ఏమనుకుంటే నిన్ను బాగు చేశాను కదా, నువ్వు మరలా ఎందుకు వచ్చంటే కాదు నాలాగే ఇంకోటి ఉంది, దీన్ని కూడా బాగు చేయను. అప్పుడేం చేశాడు? దాన్ని కూడా బాగు చేశాడు. మళ్ళీ కొన్ని దినాలైంది. ఇప్పుడు ఈ రెండు పోయి ఏం చేసినాయి? ఇంకో రెండింటిని జ్ఞాపకం చేసుకుని. అందుకు నేను అంటున్నాను, మనం ఎలా ఉండాలంటే గజ్జి కుక్కలాగా ఉండాలి. నువ్వు బాగుపడ్డావు, నువ్వు రక్షించబడ్డావు, నువ్వు ఆశ్రయించబడ్డావు, జలగలాగా ఇమ్ము అని అడుగుతున్నావు. కానీ నేను ఇలా బాగుపడ్డాను, ఈ రీతిగా నేను ఆశీర్వించబడ్డాను కాబట్టి నువ్వు కూడా రామ్మా అని చెప్పగలుగుతున్నావా? నోరు తెరిచి
ఒకవేళ చెప్పలేకపోతే ఈరోజైనా ఈ మాటను జ్ఞాపకం చేసుకొని ఆగురు పలికినట్లుగా మన జీవితాల్లో కూడా ఏం కావాలా, జలగలాగా ఉండటానికి ప్రయత్నం చేద్దామా? హల్లెలూయా. ఘనమైన దేవా నీ పాద శరణం, నా జన్మధన్యం ఓ నా ప్రభువా. ఘనమైన దేవా నీ పాద శరణం, నా జన్మధన్యం ఓ నా ప్రభువా. ఘనమైన దేవా నీ జనులైన ఇశ్రాయేలు ప్రజలను శత్రుముఖలు తరుముచుండగా, నీ జనులైన ఇశ్రాయేలు ప్రజలను శత్రుముఖలు తరుముచుండగా, అగ్ని స్తంభమట్టుగా నిలిపావుగా, సముద్రమే పాయలుగా చేసావుగా. అగ్ని స్తంభమట్టుగా నిలిపావుగా, సముద్రమే పాయలుగా చేసావుగా. సముద్రమే పాయలుగా చేసావుగా. ఘనమైన దేవా నీ పాద శరణం, నా జన్మధన్యం ఓ నా ప్రభువా. ఘనమైన దేవా. హల్లెలూయా. కాబట్టి ప్రియా దేవుని సంగమా, రాత్రికాల సమయంలో 7 వారాలు ప్రార్థన కూడిక ముగిస్తుండగా మనం నిర్ణయం తీసుకోవాలి. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలంటే నేను కూడా అనేకులను ప్రభు దగ్గరికి నడిపించే వ్యక్తిగా ఉండాలి. నేను కూడా బైబిల్ చదవాలి. నేను కూడా జ్ఞానం కలిగిన వ్యక్తిగా నడుచుకోవాలి. జలగలాగా ఇమ్ము అనక జలగలాగా నేను ఎప్పుడు కూడా నీటిలోనే నివాసం చేస్తూ సంఘంలో అంటు కట్టబడి అనుభవంలోనికి నేను ఉండాలి ప్రభువా అని మనం నోరు తెరిచి ప్రార్థన చేసుకున్నాం. అందరం కూడా ఒక నిమిషం ప్రార్థన లేఖిస్తామా? అందరం కూడా నోరు తెరిద్దామా? ఒకరు ప్రార్థన చేస్తున్నారు, మిగతా వాళ్ళు గమ్ముగా ఉంటున్నారు. ఒకసారి సంఘమంతగా నోరు తెరిచి మనం ఏ అంశాల కొరకు ప్రార్థన చేయాలని సిద్ధపడుతున్నాము ఒకసారి మనం స్వరం తెరుద్దామా? ఇమ్ము అనవద్దు. ప్రభువా నేనున్నాను అని చెప్పాలి. ఇప్పుడు నేను నీ కొరకు నేను జీవిస్తాను ప్రభువా అని చెప్పాలి. ఇంకా స్వరం ఇప్పట్లేదు, ఇంకా నువ్వు స్వరం ఇప్పట్ల. నోరు తెరవాలి. నోరు తెరిచాడు. మా కాళ్ళ మీద ఉండి నోరు తెరువు. ప్రార్థన చేయి, అడుగు ప్రభుని. యేసయ్యా మా జీవితాలలో మేము జలగలాగా ఇమ్ము అనకుండా నేను జలగలాగా తండ్రి నీతో అంటు కట్టబడిన అనుభవంలోనికి వస్తాను ప్రభువా. నేను అనేకుల నీ దగ్గరికి నడిపిస్తాను ప్రభువా. నేను అనేకమైన చెడు మార్గంలో బిడ్డలను నీ వైపు త్రిప్పుతాను ప్రభువా. నేను సంఘంలో సజీవ సాక్షిగా ఉంటానయ్యా. నన్ను ఎందుకు నువ్వు పుట్టించావో ఆ పుట్టించిన బ్రతుకును బట్టి నీ కొరకు నమ్మకమైన సాక్షిగా జీవిస్తాను ప్రభువా. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అని అడిగే స్థితిలో నీకు మన వద్దాం. ప్రార్థన చేద్దామా? ఇంకా స్వరమైన పట్టుల ఎవరు స్వరాలు విను పట్టుల. హల్లెలూయా హల్లెలూయా. నోరు తెరవాలి. అందరూ కూడా నోరు తెరవాలి. మనం ఏ ఉద్దేశంతో ఈ ఉపవాస ప్రార్థనలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము, ఏ ఉద్దేశంతో మనం ఈ సన్నిధిలో చేరుతున్నామో, ఏ ఉద్దేశంతో మనం ఈ ప్రార్థనకు సహకరిస్తున్నామో, ఈ రాత్రి కాలంలో ఆ ఉద్దేశాన్ని ప్రభువా నన్ను ఎందుకు జ్ఞాపకం చేసుకున్నావు, నన్ను ఎందుకు బ్రతికించావు, నన్ను ఈ లోకంలో ఎందుకు సజ్జలుగా చేర్చి ఉన్నావు, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. నేను నీ కొరకు ఏమి చేయాలి, నీ కొరకు నేను ఏం చేయాలి, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు నీతో మాట్లాడుతూ నువ్వు చేయవలసిన పనిని జ్ఞాపకం చేస్తాడు, నువ్వు చేయవలసిన ఉద్దేశాన్ని జ్ఞాపకం చేస్తాడు. నువ్వు సంఘంలో ఎలా ఉండాలో నేర్పుతూ ఉంటాడు, నువ్వు సంఘంలో సాక్షిగా ఎలా జీవించాలో నేర్పుతూ ఉంటాడు. కనుక రాత్రి కాలంలో ప్రభువా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. నేను ఇమ్ము అని అడుగుతున్నాను, కానీ నేను ఏమి చేయాలి ప్రభువా అని అడగలేని స్థితిలో ఉన్నానయ్యా. ఈ రోజు నుంచి అయినా సరే నీ కొరకు నేను ఏమి చేయాలి, నీ కొరకు ఏ మంచి కార్యం చేయాలయ్యా, నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఒక్కసారి నన్ను దర్శించు ప్రభువా, నాతో ఒక్కసారి మాట్లాడు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? నెరవేర్చి ప్రార్థన చేశాడు. అయ్యా నన్ను ఇంతవరకు బ్రతికించావు, నాకు ఇచ్చిన ఆయుష్కాలను బట్టి, నాకు ఇచ్చిన బ్రతుకుని బట్టి, నాకు ఇచ్చిన స్వస్థతను బట్టి, నాకు ఇచ్చినటువంటి పరీక్షను బట్టి, నన్ను ఆశ్చర్యించిన విధానాన్ని బట్టి నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో.
నాతో మాట్లాడయ్యా, నన్ను దర్శించు ప్రభువా. అయ్యా, నీ కొరకు నేనేమి చేయాలో నాకు నేర్పించు ప్రభువా. జలగైతే తండ్రి తాను పుట్టిన బ్రతుకును బట్టి తాను చేదరించుకున్నప్పటికీ కూడా మనుషుల కొరకు ఉపయోగకరమైన పాత్రగా ఉన్నది, అర్హత కలిగిన పాత్రగా ఉన్నది, ఫలించే పాత్రగా ఉన్నది. కనుక నేను కూడా అలాంటి పాత్రగా ఉండాలి, అలాంటి పాత్రగా ఉంటాను. నన్ను సిద్ధపరచు ప్రభువా. ఈ రాత్రి నాతో మాట్లాడుతున్నావు, ఈ రాత్రి నాతో మాట్లాడుతున్నావు. నీకు స్తోత్రాలు నాయనా. అయ్యా, నీ బిడ్డలను దర్శించునైనా. ఎవరిని ఏ రీతిగా మీరు వాడుకోవాలనుకున్నావు, ఎవరిని ఏ రీతిగా నువ్వు భద్రపరచాలనుకున్నావు, ఎవరిని ఏ రీతిగా సేవకులకు నిర్మించాలని కోరుకున్నావు, అట్టి బిడ్డలతో స్పష్టముగా అర్థమయ్యే రీతితో బిడ్డలందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇక్కడ చేరిన బిడ్డలందరినీ కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకొని ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, యోగ్యకరంగా మలిచి మీరే మహిమ తెచ్చుకోమని ఈ కొద్ది మాటల మంచి నిలబడి 30 60 100 ఫలించగలిగినందుకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.